రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. మనం మన చిన్నతనంలోనే హై స్కూల్ రోజుల్లో చరిత్ర పాఠంలో అశోకుడు కళింగ యుద్ధం చేసి విజయం సాధించి అప్పుడు జరిగిన రక్తపాతం చూసి చెలించిపోయి అప్పటి నుండి యుద్ధాలు మానేసి శాంతి మార్గం పట్టాడని చదువుకున్నాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి ఆ సంగతి మనకి ఎలా తెలిసింది? అంత నిశ్చయంగా మన పాఠ్యపుస్తకాల్లో ఎలా రాయగలుగుతున్నారు? ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అమరావతి దగ్గర జరిపిన తవ్వకాలలో దొరికిన ఒక రాతి ఫలకం మీద ఆనాటి బ్రాహ్మీ లిపిలో ఉన్న ఆ సంగతి మనకు ఎవరు చెప్పారు? ఎలా చెప్పారు? ఆనాటి బ్రాహ్మీ లిపిని వారు ఎలా చదవగలిగారు? రాతి ఫలకాల మీద, కుడ్యాల మీద, రాతి స్తంభాల మీద, ఇంకా రాగిరేకుల మీద ఆనాటి రోజుల్లో వారికి వాడుకలో ఉన్న భాషలో వారు చెక్కి ఉంచితే తర్వాత కాలగతిలో లిపి విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత దానిలో ఏమి రాసి ఉందో తెలుసుకోవడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. అదిగో అటువంటి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎంతో ప్రయాసపడి ఆ విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి గ్రంథస్థం చేసిన వారినే మనం చరిత్రకారులంటూ పేర్కొంటాం. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వంటి ఎందరో గొప్ప చరిత్రకారులకు జన్మనిచ్చిన నేల మన తెలుగు ప్రాంతం. అటువంటి వారి సరసన నిలబడగలిగిన వారే వారి శిష్యుడైన శ్రీ చెళ్లపెళ్ల సోమసుందరం గారు. ఆంధ్రదేశ చరిత్రను నాణాలు, శాసనాలు, తాళపత్రాలు, రాగిరేకులు వంటి ప్రాథమిక ఆధారాల ద్వారా అధ్యయనం చేసి వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి భవిష్యత్తు తరాలకు అందించిన ప్రముఖ చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు ప్రొఫెసర్ సి సోమసుందరం గారు. శ్రీమతి సూర్యకాంతం, శ్రీ సీతారామమూర్తి దంపతులకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1940వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీని జన్మించిన శ్రీ సోమసుందరరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోని చరిత్ర పురావస్తు విభాగంలో అధ్యాపకుడిగా, అనంతరం ప్రొఫెసర్గా, విభాగ అధిపతిగా సేవలందించారు. వీరి ఆధ్వర్యంలో 7 విద్యార్థులు పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. 11 మంది విద్యార్థులు ఎంఫిల్ సాధించారు. చరిత్ర రచనలో ఊహలకు, పుకార్లకు స్థానం ఉండకూడదని, లభ్యమయ్యే ప్రాథమిక ఆధారాలను విమర్శనాత్మకంగా పరిశీలించి గతాన్ని పునర్నిర్మించాలనే శాస్త్రీయ దృక్పథం ఆయన పరిశోధనలో మనకు కనపడుతుంది. ఆంధ్రదేశంలోని ప్రాచీన మధ్యయుగ చరిత్రను పునర్నిర్మించడంలో శాసన ఆధారాలను వినియోగిస్తూ ఆయన అనేక కొత్త వ్యాఖ్యానాలను ప్రతిపాదించారు. ముఖ్యంగా శాతవాహనుల కార్యక్రమంపై ఆయన చేసిన పరిశోధన దక్షిణ భారత చరిత్రలో చాలా కాలం చర్చనీయాంశంగా ఉన్న సమస్యకు కొత్త దృక్కోణాన్ని ప్రసాదించింది. సంగం వంశానికి చెందిన విరూపాక్షుని సోరైకవ్వూరు రాగిరేకుల్లో పేర్కొన్న గ్రామాలను గుర్తించటం, కాకతీయులు ఇంకా కోన హైహేయులకు సంబంధించిన ఖండవలి రాగిరేకులను నూతన వ్యాఖ్యానాలు ఇవ్వడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనాలు. ఖండవల్లి శాసనాల అధ్యయనంలో కనిపించే ప్రత్యేకమైన దయా, గజ, కేసరి బిరుదు, కోన హైహేయుల ముద్రపై కనిపించే వైష్ణవ చిహ్నాలను కూడా ఆయన విశ్లేషించారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల గురించి తెలుగు సాహిత్య చరిత్రలో స్థిరపడిన కొన్ని సంప్రదాయ అభిప్రాయాలను కూడా సోమసుందరరావు గారు శాసన ఆధారాలతో పునఃపరిశీలించారు. సాహిత్య సాంప్రదాయ ఆధారాలపైనే పూర్తిగా ఆధారపడిపోకుండా శాసనాల్లో లభించే కాల నిర్ణయ ఆధారాలను కూడా పరిశీలించి అష్టదిగ్గజకాల కార్యక్రమాన్ని పునరాలోచించవలసిందిగా ఆయన స్పష్టం చేశారు. చరిత్ర పరిశోధనల్లో ఆధారాల ప్రాముఖ్యతను స్పష్టంగా చాటిన పరిశోధనా విధానం ఇది. తూర్పు గాంగులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, కోన హైహేయులకు సంబంధించిన అనేక రాగిరేకు శాసనాలను ఆయన సేకరించి శాస్త్రీయ పద్ధతిలో చరిత్రకారులకు పరిచయం చేశారు. శాసన పరిశోధనలు కేవలం నిపుణుల పరిధిలో మాత్రమే ఉంచకుండా విద్యార్థులు, యువ పరిశోధకులు, చరిత్ర అభిమానులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఆయన చేసిన మరో ముఖ్యమైన కృషి. శాసన పరిశోధనలో ఆయనకున్న ప్రావీణ్యానికి ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వీరు రచించిన ఒక గ్రంథం ఒక ముఖ్యమైన ఉదాహరణ.
ఇందులో తెలుగు లిపి పరిణామం, బ్రాహ్మీ నుంచి తెలుగు కన్నడ సాంప్రదాయం వరకు లిపి వికాసం, పాలియోగ్రఫీ పట్టికలు, ఛాయాచిత్రాలు, తేదీలతో కూడిన శాసన ఉదాహరణలు వంటి అంశాలను విపులంగా వర్ణించారు. సోమసుందరరావు గారు రచించిన పరిశోధనా వ్యాసాలు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, సౌత్ ఇండియన్ న్యూమిస్మెటిక్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, ఇంకా ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక వేదికల ప్రచురణలో వెలువడ్డాయి. ఆయన రచనలను ఒకచోట చేర్చి 2019లో స్టడీస్ ఇన్ ఆంధ్ర హిస్టరీ అండ్ లెక్చర్ అనే గ్రంథంగా ప్రచురించారు. ప్రొఫెసర్ సోమసుందరరావు గారు పరిశోధనలో ఆంధ్ర చరిత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఉన్న చారిత్రక అభిప్రాయాలను యథాతథంగా స్వీకరించకుండా కొత్త ఆధారాల వెలుగులో వాటిని పునఃపరిశీలించడం ఆయన పద్ధతిలోని అతి ముఖ్యమైన లక్షణం. ఆయన రచించిన మిడీవల్ ఆంధ్రప్రదేశ్ ఏడి 1000 to 1324 ఆంధ్ర మధ్యయుగ చరిత్రలో అధ్యయనంలో ప్రాముఖ్యత పొందిన గ్రంథం. విశ్వవిద్యాలయ చరిత్ర పాఠ్య ప్రణాళికల్లో కూడా ఈ గ్రంథం సూచిత గ్రంథంగా మనకు కనిపిస్తుంది. మధ్యయుగ ఆంధ్రదేశంలోని రాజకీయ పరిణామాలతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను కూడా అధ్యయనం చేయడం ఆయన రచనల్లో మనకు కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో వివిధ రాజవంశాల ఎదుగుదల, సామంత వ్యవస్థలు, సమాజ నిర్మాణం, దేవాలయ వ్యవస్థ, కుల వర్గ సంబంధాలు వంటి అంశాలను చరిత్రలో ఒక భాగంగా పరిశీలించారు. అంతేగాక మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రపై వెలువడిన సమగ్ర గ్రంథ సంపుటిలో కూడా ఆయన సంపాదకుడుగా, రచయితగా భాగస్వామ్యం వహించారు. 2016లో జరిగిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 41వ వార్షికోత్సవ సదస్సులో ఆయన చేసిన అధ్యక్షోపన్యాసంలో ఆంధ్రదేశంలోని మధ్యయుగం కాలం నాటి దేవాలయం, కులం, ఇంకా తరగతి అనే అంశాన్ని ఎంచుకున్నారు. ఈ అంశం ఆయన చరిత్ర దృష్టిలోని విస్తృతిని తెలియజేస్తుంది. చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు, రాజవంశాల వరుస కాదని, దేవాలయాలు, సామాజిక వర్గాలు, కుల నిర్మాణం, ఆర్థిక సంబంధాలు, ప్రజల జీవన విధానాలు కూడా చరిత్రలో అంతర్భాగాలేనని ఆయన పరిశోధన సూచిస్తుంది. ఒక చరిత్రకారుడు గొప్పతనం ఆయన రాసిన పుస్తకాల సంఖ్యలో మాత్రమే ఉండదు, ఆయన తర్వాత తరానికి అందించిన పరిశోధన దృష్టిలో ఉంటుంది. శాసనాలను చదివి వాటి వెనుక ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం, రాజవంశాల వెనుకనున్న సామాజిక, ఆర్థిక సంబంధాలను వెలికి తీయడం, చరిత్రను ఆధారాలతో పునర్నిర్మించడం ఆయన పరిశోధనా జీవితానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. దీనికి నిదర్శనంగా ఇటీవలే తమిళ్ హెరిటేజ్ ట్రస్ట్ వారు వి వెంకయ్య స్మారక అవార్డును ఆగస్టు 29వ తేదీన చెన్నైలో జరిగే సభలో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేయడానికి అంతా సిద్ధం చేశారు. కానీ అది అందుకోకుండానే ఆయన ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం వారి స్వగృహంలో విశాఖపట్నంలో స్వర్గస్థులయ్యారు. వారి కోరిక మేరకు వారి పార్థివ శరీరాన్ని పరిశోధనల నిమిత్తం గాయత్రి వైద్య విద్యాలయానికి అందజేయడం జరిగింది. శ్రీ సోమసుందరరావు గారి ప్రియ శిష్యుడు, ప్రఖ్యాత చరిత్రకారుడు, ది హిస్టరీ ఆఫ్ ది మైనర్ చాళుక్య ఫ్యామిలీస్ ఇన్ మిడియవల్ ఆంధ్రదేశ మొదలైన పుస్తకాల గ్రంథకర్త అయిన డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణమూర్తి గారు మాట్లాడుతూ, మా మాస్టారు ప్రఖ్యాత చరిత్రకారుడే కాకుండా దయామయుడైన ఓ గొప్ప మనిషి. సత్యసంధతకు, నిబద్ధతకు పెట్టింది పేరు. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి తన భుజం మీద వేసుకుని వారికి సహాయం అందించేవారు. ఒకసారి ఒక బీద పరిశోధన విద్యార్థి తనకు అవసరమైన ఒక ఖరీదైన పుస్తకం తాను కొనుక్కోలేనంటే ఆ పుస్తకంలో ఉన్న 77 శాసనాల వివరాలన్నీ మాస్టారే స్వయంగా ఒక పుస్తకం మీద తన స్వహస్తాలతో కాపీ చేసి ఆ కుర్రాడికి అందజేసిన దయామూర్తి ఆయన. ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు నేను చెప్పగలను. ఆయన ప్రాణం పోయే చివరి నిమిషం వరకు లిపి దాని మార్పులో వివిధ పరిణామాల మీద ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్రదేశంలో ఓ గొప్ప చరిత్రకారుని కోల్పోయింది అంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఓ సజ్జనుడు, సత్యసంధుడు, ఓ ధర్మమూర్తి, ఓ మహామనీషి. మన తెలుగువారందరి వారి దివ్యస్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. విషయసేకరణకు తమ విలువైన వ్యాసం ద్వారా తోడ్పడిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారికి, ఇంకా మిత్రుడు భాగవతుల శంకర్ నీలు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.